అందరికీ నమస్కారం. నేను మీ ఆర్‌జే సూర్య. మీరెప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? ఈ ప్రపంచంలో గొప్పవాడు ఇంకా గొప్పవాడు అవుతూనే ఉన్నాడు. పేదవాడు ఇంకా పేదవాడుగానే మిగిలిపోతాడు. దీనికి కారణం 2. మిగిలిన దేశాలతో పోలిస్తే ఇంకా ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం అన్నమాట. ఏంటి అంటే విద్య, వైద్య. సో, ఈ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మిగిలిన అన్ని కంట్రీస్‌లోని కూడా ఫ్రీ. బట్ మన దగ్గరేంటంటే యెస్, ఫ్రీ ఇన్ గవర్నమెంట్ సెక్టార్స్ అండ్ కొంచెం డబ్బులుండి మంచి ట్రీట్మెంట్ కావాలి అని అంటే గనక ప్రైవేట్ సెక్టార్స్‌కెళ్ళిపోవాలి. సో, అట్లా గాకుండా మొత్తం ఒక సిస్టమ్ ఉంటే అంటే ఎక్కడికెళ్ళినా విద్య, వైద్యం ఈ 2 కూడా ఫ్రీ అనేది ఒకటుంటే సామాన్యుడు, డబ్బున్నోడు ఒకలాగానే బ్రతుకుతారు. అండ్ ఒక సొసైటీ ట్రాన్స్‌ఫార్మ్ చెందడానికి, ఒక మంచి సొసైటీగా టర్న్ అవ్వడానికి ఈ 2 చాలా చాలా ముఖ్యమైనయన్నమాట. సో, ఎలక్షన్స్‌లో లీడర్స్ మీ దగ్గరకొచ్చినప్పుడు మాకు రోడ్లు కావాలి, మాకిది కావాలి ఇవన్నీ పక్కన పెడితే, మాకు విద్యని, వైద్యాన్ని ఉచితంగా అందించండి అని అడగండి. సో, ఆ ఒక్కటి చేంజ్ అయితే మన లైఫ్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. ప్రతీది కూడా యూనివర్సల్‌గా ఉంటది. ప్రతీది కూడా ఈక్వల్‌గా ఉంటది. సో, ఈ విద్య, వైద్య ఉచిత సాధన సమితి ఒకటుంది. ప్రవీణ్ కుమార్ గారని. సో, కింద కాంటాక్ట్ నంబర్ ఉంటుంది. సో, ఆయనకి సపోర్ట్ చేయండి. అండ్ మన భవిష్యత్తుని మన ఆలోచనతోటే మార్చుకుందాం. ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని సాధించుకుందాం.